కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఖమ్మంలోని ప్రతి మార్కెట్‌కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతు బంధు వేయడం లేదని, పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతులు భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలోని పత్తి మార్కెట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పత్తి రైతులతో నేరుగా మాట్లాడి రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నామన్నారు. పత్తి ధర తగ్గింపుపై మార్కెట్ అధికారులను హరీష్ రావు ప్రశ్నించారు. రైతు బంధు వస్తుందా అని రైతులను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేయడం లేదని, పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతులు భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు అన్నారు. మొన్న పెళ్లికి పోతే కాంగ్రెస్ లీడర్లు కలిసిండ్రు. ఏం చెప్పుకోవాలన్నా మా ముఖ్యమంత్రి మాట్లాడితే మేమే టీవీలు బంద్ పెడుతున్నాం, పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో అన్నారు. ఆ టీవీ ఛానల్ అన్నా మారుస్తున్నాం, టీవీ అయినా బంద్ పెడుతున్నాం. ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ప్రజలు అంటున్నారు. అన్ని అబద్ధాలే, మా నోరిప్పితే అబద్ధాలే. హైదరాబాద్ కంటే 3 దిక్కుల సముద్రం ఉన్నదట. ఉన్నదా? ఈ ముఖ్యమంత్రి చెప్తాడు హైదరాబాద్ కు 3 దిక్కుల సముద్రం ఉంది అంటాడు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట. దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారట. అరే ఏం మాట్లాడుడది? ఈ జనము వింటున్నారు అనే కొద్దిగా సోయన్న ఉండద్దా ముఖ్యమంత్రికి? ఏది పడితే గదే మాట్లాడతాడు. అన్ని అబద్ధాలు. అయినా ఎవరు మాట్లాడతారు? ఎట్లా పనిచేసేటోడు మంచిగా మాట్లాడతాడు. పని శాతగానోడే ఎవడైతే ఓటమి పాలవుతాడో వాడు నోరు జారుతాడు. అంతే కదా? శాతగానోడు అబద్ధాలు ఆడతాడు. ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఇదే బట్టి విక్రమార్క, ఇదే రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారంటీలను సంతకాలు పెట్టలే. వీళ్ళు ఇల్లు తిరగలేదా? ఒక్క గ్యారంటీని అమలైనాదే? నేను అడుగుతా ఆరిట్లా. మొదటి గ్యారంటీ మహిళలకు 2500 వచ్చిందా? రెండవ గ్యారంటీ 15,000 రూపాయల రైతు బంధు వచ్చినాదే? వచ్చిందా? మూడవ గ్యారంటీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకటని వచ్చిందా మీ ఊర్లే? నాలుగవ గ్యారంటీ విద్యార్థులకు 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు వచ్చినాదే? ఐదవ గ్యారంటీ అవ్వా తాతలకు 4,000 పింఛన్ వచ్చిందా? కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు. వీళ్ళు ఇచ్చిండ్రా? అంటే ఒక్క గ్యారంటీ అమలు కాలే. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మరి ఏడాది నిండింది, ఆత్మవిమర్శ చేసుకో, ప్రజల క్షమాపణ చెప్పు. తప్పైంది, మిమ్మల్ని మోసం చేసినాము, 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి 350 రోజులు నిండినా గ్యారంటీ